వాళ్ళకి ప్రత్యేక. సో హారో చర్చా మీరు, లేకపోతే లండన్ చర్చా? హారో చర్చ్ మెంబర్స్, సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ మెంబర్స్ యూరోప్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి మన దగ్గర ఉండడం చాలా సంతోషం. సో ఈ సంవత్సరం ఇట్ ఈస్ ఎ వెరీ బ్లెస్డ్ ఇయర్. చాలా విషయాలు మొదల నుంచే బ్లెస్డ్ ఇయర్. మొట్టమొదటి బ్లెస్డ్ ఇయర్ ఏంటంటే, వైర్ కనెక్షన్ లేకుండా ఇంటర్నెట్ కావాలని నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అది ఎలా దొరుకుతుందో తెలియట్లేదు. మాకు ఎన్ని షాపులను అడిగి చెప్పలేదు. సో చార్లీ వచ్చి ఆయన ఒక రీసెర్చ్ చేయటం వల్ల ఆ వైర్లెస్ ఇంటర్నెట్ దొరికిందండి. ఈ వైర్లెస్ ఇంటర్నెట్ దొరకటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, తొందరగా కనెక్షన్ పోదు. దిస్ ఇస్ ఫస్ట్ వీక్. లాస్ట్ వీక్ దీన్ని ఇన్స్టాల్ చేసాము. ఇది ఫస్ట్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. తర్వాత ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ విజిటర్స్ మా చర్చిలో ఎక్కువ మంది ఉంటారు. ఫస్ట్ విజిటర్స్ స్వీటీ అండ్ సురీన్. సో నెక్స్ట్ మంత్ మార్చిలో ఇంకొక ఫ్యామిలీ, తర్వాత ఆ తర్వాత ఇంకొక ఫ్యామిలీ. ఈ సంవత్సరం అంతా ఇంటర్నేషనల్ విజిటర్స్ వస్తూ ఉంటారు మన చర్చికి. సో వినోదిని వెళ్తుంది, వెళ్ళిన తర్వాత వస్తుంది. సో వినోదిని చిన్న కూతురు, మాకు పెద్ద కూతురు అక్కడ ఉంది కదా, చిన్న కూతురు అక్కడికి వెళ్తుంది. సో దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించాడు. మీ అందరినీ చూడడం చాలా సంతోషం. ఈరోజు మనం చదువుతున్న పాఠంలో, ఈ పాఠం చదువుకుంటేనే అసలు ప్రాణం లేచి వస్తుందండి. సెవెన్ స్కూల్ కి పుస్తకం ఉందా మీకు ఇంగ్లీష్లో? ఓకే, ఐ కెప్ట్. సో ప్రేమ. సో మీరు పుస్తకాన్ని మీరు ఫాలో అవ్వట్లేదు, టెక్స్ట్ మీరు రాసుకుంటే నోట్స్ లో మీరు రాసుకోండి. అది మీకు చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఈ బుక్ మీరు తర్వాత చదువుకోవచ్చు, నేను మీకు కాపీ ఇస్తాను. సో జూమ్ లో మనకి చాలా మంచి టీం ఉందండి. ఈరోజు జూమ్ లో నుండి మనకి 20 మంది వేరే వేరే ఊర్ల నుంచి జాయిన్ అయ్యారు. వీరందరూ ఒకరు కాదు, వేరే ఊర్ల నుంచి జాయిన్ అయిన వాళ్ళు. మొట్టమొదటి వాళ్ళు అపరంజని గారు హైదరాబాద్ నుంచి, అబ్రహాం లింకన్ గోరింతోట నుంచి. సో వీళ్ళందరికీ స్పెషల్ వెల్కమ్. మీరు మాతో సహవాసం చేయటం వల్ల మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. ఈ పాస్టర్ గారు ఎందుకు ఈ కోట్ వేసుకున్నాడు అనుకుంటారు కదా. కోల్డ్ సీజన్ లో నాకు కోల్డ్ వచ్చిందంటే, ఆ కోల్డ్ పోవటానికి 1 మంత్ పడుతుంది. ఆ కోల్డ్ సీజన్ లో కోల్డ్ పోవటానికి 1 మంత్ నేను చేయవలసింది ఏంటంటే, నా చెస్ట్ కి చలిగాలి తగలకుండా చూసుకోవాలి. మే నెలలో వస్తే కోల్డ్ పర్వాలేదు, కానీ వింటర్ లో కోల్డ్ వస్తే మరి ప్రతి వారం మాట్లాడాలి కదా. ఇది జాగ్రత్తగా చూసుకోవాలంటే కోట్ వేసుకోవాలి, అంతే తప్ప ఇది నెససరీ కాదు. సో దేవుడు మీ అందరినీ ఆశీర్వదించిన గాక. ప్రేమ అనేటువంటి మాట మీద ఆ, ఈ పాఠం రాశారు. పాఠము రాశారు, కానీ సామాన్యులు చదువుకుంటే ఈ పాఠము కొంచెం కష్టమే, అర్థం కాదు. అతి సామాన్యులే ఈ పాఠాన్ని చదివి వివరించాలి, ప్రేమ అనేటువంటి ఈ అంశం మీద. సో ఇప్పుడు మనకి వాక్యాలు చదివే వాళ్ళందరూ జూమ్ లో ఉంటారు. రాత్రే ఇక్కడ ఉన్న వాళ్ళు చదివారు, ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళు చదువుతారు. మనం ప్రేమ గురించి మొట్టమొదటి వాక్యము ఆ ఇది ఇర్మియా 31:3. వసుంధర గారు, మీ టీంలో ఎవరున్నారో వాళ్ళతో ఎవరు చదవాలో చెప్పండి. ఇర్మియా 31:3. లేకపోతే ఓకే, కుమారి చదవండి. చాలా కాలమైన చాలా చాలా కాలము కాలము క్రిం- చాలా చాలా కాలము కాలము క్రిందట క్రిందట ఉమ్, యెహోవా నాకు ప్రత్యక్షమై యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక గనుక విడువక విడువక నీ ఎడ కృప నీ చూపుచున్నాను. ఎడల కృప చూపుచున్నాను. చాలా ఎక్సలెంట్ మాటలండి దీనిలో. చాలా కాలం క్రిందట ఎవరికి కనిపించాడు దేవుడు? ఇర్మియా కనిపించాడు. ఏం చెప్పాడు ఆయనకి? యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమ చేత నిన్ను ప్రేమించుతున్నాను. సో ఈ ప్రేమ అనే ఈ మాటలో శాశ్వతమైన ప్రేమ, తర్వాత అశాశ్వతమైన ప్రేమ, ఈ రెండిటికి వ్యత్యాసం చెప్తాను. ఇది గ్రీకు చదువుకోవటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్. ప్రేమ అనే మాటకు గ్రీకులో 5 అర్థాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అర్థము ఈ శాశ్వతమైన ప్రేమకు సంబంధించింది. ఈ శాశ్వతమైన ప్రేమకు సంబంధించిన అర్థం. ఆ ప్రేమలో నుంచి ప్రేమ అనేటువంటి మాటను, దాన్ని అర్థం చెప్తే, ఆ మొట్టమొదటి అర్థం ఏంటంటే అగాపే.
అగాపే అంటే ఎప్పటికీ అంతం లేని ప్రేమ. తర్వాత రెండవది ఫిలియో. ఫిలియో అనేది స్నేహపూర్వకమైన ప్రేమ. ఈ స్నేహపూర్వకమైన ప్రేమ శాశ్వత కాలం ఉండదు. కానీ ఈ అగాపే అనేటువంటి ప్రేమ, దైవ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఈ ఇక్కడ ఈయన ఉపయోగించిన ఈ ప్రేమ అనేటువంటి మాటను మనం తీసుకుంటే దానిలో ఆ మాటలో 5 అర్థాలు. మొట్టమొదటిది దేవుడు ప్రేమించే ప్రేమ అగాపే అనేటువంటి ప్రేమ. ఈ ప్రేమలో మన దగ్గర నుంచి దేవుడు ఏమీ కోరడు. కానీ బంధువులో ఉంటే ఏదో ఒక టైంలో ఏదో ఒకటి మన మీద ఆశపడతారు. నేను అవసరం ఉన్నా, నాకు సహాయం చేయలేదు చూసారా అంటారు. అంటే అలాగో బయట పడకపోయినా కానీ మనసులో ఆలోచన ఉంటుంది. కానీ ఈ ప్రేమకు, అగాపే అనే ప్రేమకు అలాంటి అర్థం ఉండదు. అందుకనే మాస్టర్స్లో థియాలజీ చేసేటప్పుడు గ్రీక్ నేర్పిస్తారు. అంటే మీరు హెబ్రూ శాఖ అయితే హెబ్రూ, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అయితే గ్రీక్. ఈ మాటలు అర్థం చెప్తారు. ఈ ఒక మాట విశ్వాసానికి కూడా అలాగే 5 అర్థాలు. మనకు తెలిసినవి ఒకటే, కానీ గ్రీకులో 5 అర్థాలు. అలాగే దీనికి కూడా ఆ, ప్రేమ అనేటువంటి పదానికి గ్రీకులో 5 అర్థాలు. మొట్టమొదటిది శాశ్వతమైన ప్రేమ. ఏమీ ఆశించకుండా, ఏమీ కోరకుండా ఆ మనల్ని ప్రేమించడం. అది ఆ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆఖరి మాట ఏం ఉపయోగించాడండి దీనిలో? ఆఖరి మాట నీ ఎడల. కృప అంటే దాని అర్థం చూపుచున్నాను. నీకు అర్హత లేదు. సో అండర్స్టాండ్, గ్రేస్ అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. ప్రేమకి కృపకి సంబంధం పెట్టాడు. ప్రేమకు కృపకు సంబంధం ఎలా పెట్టాడంటే అనర్హులైన వారికి ఏదైతే పొందటానికి వారికి అర్హత లేదో దాన్ని నేను వాళ్ళకి ఇస్తాను. అండర్స్టాండ్, అది కృప. ప్రేమ చేత దేవుడు ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నారు. ప్రేమ చేత ఏదైతే పొందటానికి మనం అర్హులం కాదో, దేన్నైతే పొందటానికి మనకి యోగ్యత లేదో దానిని ఇస్తాడు. అది ప్రేమ. అందుకని దీనిని వివరించడానికి నేను ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అని చెప్పడానికి నేను కొన్ని వాక్యాలు పెట్టాను దీనిలో. ఇప్పుడు అప్పుడే ఈ వాక్యం మీకు, దీని అర్థం మీకు తెలుస్తుంది. దేవుడు మనము అర్హులం కాదు, అనర్హులము అని చూచి గ్రహించి అయినా కానీ మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. అంటే దాన్ని వివరిస్తాడు పౌలు. రోమన్స్ 5:8, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. రోమన్స్ 5:8. సీరియస్గా మీరు టెక్స్టులు రాసుకోండి, చాలా బాగుంటది. తర్వాత మీరు చదువుకోవచ్చు. ఓకే సార్. చదవండి. రోమా 5:8. 5:8. అయితే 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 దేవుడు దేవుడు మన ఎడల మన ఎడల తన ప్రేమను తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఉండగానే క్రీస్తు మన కొరకు క్రీస్తు చనిపోయెను. మన కొరకు చనిపోయెను. ఎంత ఎక్సలెంట్ అండి ఇది కదా! దేవుడు ప్రేమ కలవాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనకి అర్హత లేని వాళ్ళకి ఆ యోగ్యతను కల్పిస్తాడు. అది ఆయన ప్రేమ, అగాపే లవ్. సో ఈ ప్రేమలో మనకి ఏదైతే ఏ అర్హత అయితే లేదో ఇక్కడ ఎంత స్పష్టంగా రాశాడండి పౌలు. దీనిలో అంటాడు. అమ్మా కుమారి గారు, మీరు ఈ వాక్యం మళ్ళా చదవండి. ఓకే సార్. ఆ అయితే అయితే దేవుడు దేవుడు మన ఎడల మన ఎడల తన ప్రేమను తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా ఎట్లనగా మనం మనం ఇంకను పాపులమై పాపులమై ఉండగానే ఉండగానే క్రీస్తు క్రీస్తు మన కొరకు మన చనిపోయెను. కొరకు చనిపోయాను. దీన్ని తర్వాత వివరిస్తాడు. దానిలో ఏమంటాడంటే మంచివాడి కోసం కూడా ఎవడూ చనిపోడంట. కానీ యేసుప్రభు వారు ఎవరి కోసం చనిపోయాడు పాపుల అంటే కోసం. అనర్హులైన వాళ్ళకి ఏదైతే పొందటానికి అర్హులు కాదో అది దేవుడు వాళ్ళకి ఇచ్చేదానిని కృప అని చెప్తారు. గ్రేస్. ఓకే, అంటే గ్రేస్ కి చాలా షేడ్స్ ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. అందులో ఈ పాఠంలో ఏంటంటే మనం దేన్నైతే పొందటానికి యోగ్యులం కాదో దేవుడు దానిని మనకి ఇస్తాడు. సో మీ అందరికీ ఒక వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరంలో చాలా మనము దేనికైతే యోగ్యులం కాయో అలాంటి చాలా దేవుడు మనకి ఇస్తాడు. ఆమేనానండి? ఆమేన్. చూస్తారు అది.
మీరు ఆమేన్. చూస్తారు, నేను చెప్తున్నాను, మీరు చూస్తారు, చాలా సిరీస్ ఉన్నాయి. మొట్టమొదటిలోనే దేవుడు చాలా 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఇంటర్నెట్ గురించి ఆలోచిస్తున్నా, ఎంతో డిస్టర్బెన్స్, దీంతో చాలా బాధపడుతున్నాను. కానీ దేవుడు ఈ నెలలో దీన్ని పరిష్కారం చేశాడు. వైర్ లేదు. వైర్ ఎక్కడ పోయిందంటే ఇంక అంతే సంగతి. ఇది ఇందులో ఏం చేయాలో తెలియదు, అలాంటి పరిస్థితి. సో 3 ఇయర్స్ దేవుడు నా ప్రార్థన విన్నాడు. నేను చాలా మందితో మాట్లాడాను, అక్కడ ఉందండి ఇక్కడ ఉందని చెప్తున్నారు. చార్లీ అంటే సెలవులకు రావటం మంచిదైంది. మాకు ఆ రోజులు ఇంటర్నెట్ లేకపోవటం మంచిదైంది. ఆ ఇంటర్నెట్ లేకపోవటం చేత వాడు రీసెర్చ్ చేశాడు, తెలుసుకున్నాడు. సో చాలా గ్రేట్ బ్లెస్సింగ్. దీనిలో అసలు ఎంత క్లారిటీ అంటే కంప్యూటర్లో స్వరం కానీ స్వరూపం కానీ చాలా క్లారిటీ. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్. ఈ సంవత్సరానికి ఇది ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట. సెకండ్ గిఫ్ట్ లండన్ నుంచి విజిటర్స్. సో ఈ దేవుడు ఏదైతే మనం పొందటానికి యోగ్యులం కాదో దానిని మనకి ఇస్తాడు. అదేనండి కృప. దేవుని ప్రేమ వల్ల మనకి ఏమి ఇస్తానని చెప్పాడు? కృప. కృప. నాకు 55 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి, నేను తరచుగా సంవత్సరాలు లెక్క పెట్టుకుంటానండి. నాకు 55 సంవత్సరాలు ఈ మ్యారీడ్ లైఫ్ నేను జరిగించానంటే నిజంగా దేవుని కృప. కొన్నిసార్లు చాలా ఒత్తిడి, ఇంపేషెన్స్, అసలు సహించలేనన్ని పరిస్థితులు వస్తాయి. కానీ మధ్యలో ఏముంది? ప్రేమ అనే మాట కృప. ఒకటి ఉంది. ఆ ప్రేమకి ఇంకొక లింక్ ఉంది, కృప అనేది. అప్పుడు దేవుడు దేన్నైతే మనం పొందటానికి అర్హులం కాదో దానిని మనకి ఇస్తాడు. సో ఆ విధంగా ఈ ప్రేమ, ఈ కృప రెండు ఉంటే మీరు కూడా 55 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ లో జీవిస్తారు. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు మన ఎడల వెల్లడిపరుచుతున్న ప్రేమ గురించి వివరించాడు. మనం ఇంకనూ పాపులమైంది, అంటే మనం ఇంకనూ అనార్హులమైందిగా దేవుడు మనకి ఈ గొప్ప భాగ్యము ఇచ్చాడు. పొద్దున్నే లేచిన వెంటనే సీలింగ్ చూస్తానండి, మెలకు వచ్చిన వెంటనే టార్చ్ లైట్ వేసి. ఇటువంటి సీలింగ్ కింద పండుకుంటాను నేను అర్హుని కాదు ప్రభు. ఇటువంటి గృహంలో పండుకుంటాను నేను అర్హుని కాదు. లైఫ్ ఎక్కడ, జర్నీ ఎక్కడ ప్రారంభమైందంటే మీరు చూడలేదు మా ఇల్లు. అసలు ఒకవేళ చూస్తే పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు. సో మాకు తెలుసు, పిల్లలకి వర్షం వచ్చిందా కాలు పెట్టామనుకోండి నీళ్ళే, చల్లగా ఉండేది. పొలంలో కట్టారండి ఇల్లు, కానీ అక్కడి నుంచి ఎక్కడికండి. శాశ్వతమైన కృప, దేవుని శాశ్వతమైన ప్రేమ ప్రతిరోజు నేను చూస్తున్నాను. తర్వాత వాక్యం చూద్దాం. రోమా 5:5 ఓకే సార్. చదవండి. ఎందుకనగా ఎందుకనగా ఈ నిరీక్షణ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనలను సిగ్గుపరచదు, మనకు మనకు అనుగ్రహింపబడిన అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ దేవుడు ప్రేమ మన హృదయముల్లో మన హృదయంలో. కుమ్మరింపబడి ఉన్నది. ఓకే, దేవుని ప్రేమ మన హృదయంలో ఎలా వస్తుందని చెప్పాడు? కుమ్మరించబడి దేవుని ఏమన్నాడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధ. పరిశుద్ధాత్ముడు మనలోకి రావటం చేత ఈ ప్రేమ అనే తత్వం మనలోకి వస్తుంది. ఓకే, సో ఈ ప్రేమ అనే తత్వం మనలోకి వచ్చినప్పుడు దేవుడు అనర్హులమైన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ, నేను అర్థం చేసుకుంటాను. సో చెప్తున్నాడు ఇక్కడ చక్కగా, పరిశుద్ధాత్ముడు మనలోకి రావటం చేత మనకి ఏం జరుగుతుందని చెప్పాడు? దేవుని ప్రేమ. మనకు అంతకు ముందు లేదు. సో అందుకనే ఆత్మఫలాల మొట్టమొదటి ఫలం ప్రేమ. వెరీ గుడ్. ఇక్కడ మాకిద్దరు బైబిల్ స్టూడెంట్స్ ఉన్నారండి, జుంగులో ఉన్నారు. పరిశుద్ధాత్మని వల్ల రావటం వల్ల మొట్టమొదటి ఫలం ఏంటండి? ప్రేమ. ప్రేమ. సో ఈ ప్రేమ అనేది మనిషికి మొట్టమొదట దేనిని కలిగిస్తుందంటే, వివాహాన్ని బట్టి చేస్తే ప్రేమ దీర్ఘకాలము సహించు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ ప్రేమ దీర్ఘకాలము సహించు. సహించును. సో అంటే దీనిలో ఉన్న యాంగిల్స్ లో ఒక యాంగిల్ చెప్తున్నా, ప్రేమ దీర్ఘకాలం సహించు. అప్పుడే అన్ని సంవత్సరాలు వివాహం జరుగుతుంది ఉంటది కదా. సో ఇప్పుడు ప్రేమ బంధం. ఇంగ్లాండ్ లోనే ఒక కప్పులు ఉన్నారు, మీరు చూసే ఉంటారు. పాస్టర్ గారు ఆయన ప్రసాద్, ఆయన నూజివీడ్ సైడ్, అబ్బా దాస్ ప్రసాద్. ఆయన వైఫ్ ముందు ఇంగ్లాండ్ వెళ్ళింది. ముందు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ లో ఆమెను అడిగారంట, నీకు పెళ్ళయిందా అని అడిగారంట. ఈ అమ్మాయిని పెళ్ళయింది నాకు. ఎంతకాలం అయింది పెళ్ళి అంటే
14 years అయింది నాకు పెళ్ళి. సో హౌ మెనీ హస్బెండ్స్ అని అడిగారట. వెళ్ళండి. ఓన్లీ వన్ హస్బెండ్ అందంట. ఓన్లీ వన్ హస్బెండ్ ఇన్ 14 years. సో ఇది ఇంగ్లీష్ వాళ్ళకి ఇది చాలా మిస్టరీ అనమాట. కానీ బైబిల్ లైఫ్ అది కాదు. ఆయన వైఫ్ అక్కడ ఉండగానే నేను రాంచీలో కలిశాను ఈ పాస్టర్ని. ఈయన పాస్టర్ రాంచీలో పనిచేసాడు బీహార్లో. చెప్తున్నాడు నా వైఫ్, ఆయన వైఫ్ కూడా నాకు తెలుసు. సో ఆయన చెప్తున్నాడు అన్నట్టు. ఫస్ట్ వీళ్ళు అడిగారంట ఆమె పనిచేసేటప్పుడు చర్చ్కి వెళ్తే హౌ మెనీ ఇయర్స్ మ్యారేజ్ అయిందా అని అడిగారంటే ఈమె చూస్తే పెళ్ళి అవ్వలేదు అనుకున్నారు. అంటే అయిందంటే హౌ మెనీ ఇయర్స్? 14 years, ఓన్లీ వన్ హస్బెండ్, లైఫ్ లాంగ్ ఓన్లీ వన్ హస్బెండ్. దెర్ ఈస్ నో డైవర్స్. విడాకులు అనేది బైబిల్లో లేదండి అసలు. దెర్ ఈస్ నో డైవర్స్ ఇన్ బైబిల్. కానీ కొంతమంది అనవసలే మోసే రాశాడని. యేసుప్రభు నాలుగు కట్టిన హృదయం వాళ్ళు అండి, అందుకే మోసే చెప్పాడు కానీ డైవర్స్ లేదని. కానీ మరి అంతకాలం వివాహం జరగాలంటే ఎలాగా? ప్రేమ. అది సంగతి. కుమారి గారు కరెక్ట్. సో ఈ ప్రేమ వలన మనిషిలో సహనము ఉత్పన్నమవుతుంది. మనకి ఈ ప్రేమ కావాలంటే ఏం కావాలని చెప్పాడు ఇక్కడ. ఓకే, మరి పరిశుద్ధాత్ముడు ఎవరికి అనుగ్రహిస్తాడో రాస్తాను. చాలా చక్కటి పాఠం అండి ఇది. నేనేం చేశానంటే ఐ రీమేడ్ దిస్ లెసన్. కట్ చేసి, మనం టైలర్ దగ్గరికి వెళ్ళి పెద్ద బట్ట తీసుకెళ్తే కట్ చేసి జేబుకి కొంత, కాలర్ కొంత, చేతికి కొంత ఎలా పెడతాడో అలా దీన్ని నేను కట్ చేసి ముక్కలు చేసి రూపం తీసుకొచ్చాను. సో దేవుడు పరిశుద్ధాత్మ ఎవరికి ఇస్తారు? గలేషియన్స్ 4:6, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. ఓకే సార్, చదవండి. మరియు మరియు మీరు మీరు కుమారులై ఉన్నందున కుమారులైనందున నాయనా నాయనా తండ్రి తండ్రి అని మొరపెట్టు అని మొరపెట్టు తన కుమారుని మన ఆత్మను కుమారుని ఆత్మ దేవుడు దేవుడు మన హృదయములోనికి మన హృదయంలోనికి పంపెను. మొట్టమొదట మీరు ఉన్నందున కుమారుని ఆత్మ దేవుడు మీ హృదయంలోని పంపెను. ఇప్పుడు దీని అర్థం చెప్పండి మీరు. దేవుడు ఎవరికి పరిశుద్ధాత్మ ఇస్తాడు? ఓన్లీ చిల్డ్రన్ ఆఫ్. దేవుని కుమారుని ఆత్మ ఎవరిలో ఉందో దేవుని కుమారులకు పరిశుద్ధాత్మ ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఇస్తారు. అంతేనండి. తర్వాత పరిశుద్ధాత్మని మనుషులు పొందటానికి కొన్ని పనులు చేస్తారు. పరిశుద్ధాత్మని పొందటానికి కదా, అది ఆ ఎక్స్పీరియన్స్ మీరు చూసి ఉండరు ఎక్కువ భాగం. పరిశుద్ధాత్మని పొందటానికి పాస్టర్ గారు డ్రమ్ము వాయిస్తూ ఉంటే వీళ్ళ భాషల్లో మాట్లాడతారు. సో అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది అనుకుంటారు. అలా కాదు, మీరు కుమారులైతే పరిశుద్ధాత్ముడు మీ మీద వస్తారు. ఓకే, మరి కుమారులు కావాలంటే ఏం చేయాలి? మనం దేవుని కుమారులను కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన లెసన్ లో లేని వాక్యం చెప్తాను. యోహాను 1:12 మీలో ఎవరు చదువుతారు? చదవండి. దేవుడు మనం కుమారులను కావాలంటే ఏం చేయాలి? ప్రిన్సి చదువు. ఎవరు విశ్వసిస్తారో వాళ్ళు దేవుని పిల్లలు అవుతారని చెప్పాడు. ఓకే, ఎవరు దేవుని పిల్లలు అవుతారో వారికి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ. ఓకే, ఎవరు పరిశుద్ధాత్ముడు వస్తాడో పరిశుద్ధాత్మని యొక్క మొట్టమొదటి ఫలం ఏంటండి? ఓకే, ప్రేమ. 5 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలైనా నడుస్తుంది బండి ప్రేమ. సో కాబట్టి ఈ ప్రేమ అనేది మనల్ని ఎలా చేస్తుందంటే, ఎవరో ఇది పొందడానికి అర్హులు కాదో వాళ్ళకి ఆ అర్హత ఇస్తుంది. మనకి ఈ అర్హత లేదు కదా. ఏ అర్హత అయితే లేదో ఆ అర్హతని దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనలోకి ఆయనతో పాటు ఏమొస్తుందంట? ప్రేమ. కొంచెం చెడుగా ఉండేటువంటి యవనస్తులు కొంతమంది మారు మనసు పొందుతారు ఒక సంఘంలో. మారు మనసు పొంది, దిస్ ఇస్ ఇన్ ఇంగ్లాండ్, మారు మనసు పొంది వాళ్ళు ఒక చర్చిలో ఫ్రైడే ఈవినింగ్ వెస్పర్స్లో పాట పాడుతున్నారు. పాట పాడుతుంటే ఆ పాస్టర్ గారు కొత్తగా అంటే విజిటింగ్ పాస్టర్ వచ్చి వీళ్ళ పాడటం విన్నాడు. విన్న తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంత చాలా బాగా పాడుతున్నారు, దీనికి కారణం ఏంటని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, మేము వికెట్ ఫెలోస్ అండి, బ్రోకర్స్, రోడ్డు మీద తిరిగి అంత నేస్టీ పనులు చేసేవాళ్ళం. ఈ పాస్టర్ గారు మాకు దేవుని వాక్యం చెప్పారు, మేము మారిపోయాము. మారిపోయినప్పుడు మాలోకి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వస్తూ మాలోకి ఈ కొత్త కీర్తనలు కూడా తెచ్చాడు. వాళ్ళు ఇచ్చిన సాక్షి, మేము మారిపోయాము,
కాబట్టి యేసు ప్రభు మాలోకి వచ్చాడు. మాలోకి వచ్చినప్పుడు ఆయన ఈ కొత్త కీర్తన తెచ్చాడు. అందుకే మేము ఈ కీర్తన పాడుతున్నాం అని చెప్పి. వండర్ఫుల్ కదా. సో అవును. వన్స్ హోలీ స్పిరిట్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్, మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము మన భాష, మన జీవిత విధానం అంతా ఇలా ఉంటుంది. ఓకే. పరిశుద్ధాత్ముడు వాళ్ళు రావటం వల్ల మొట్టమొదటి ఫలం ఏంటండి? ప్రేమ. ప్రేమ. కాబట్టి ప్రేమ అనేది మన హృదయంలో ఓ దేవుడు ఆ, మనకి కృమ్మరిస్తాడు తన ప్రజలకు, తన తన పిల్లలకి. మీ అందరికి ఒక విషయం చెప్తాను, జూమ్లో వింటున్న వాళ్ళకి కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ, ఎవరైనా సరే మేము ఏళ్ల తరబడి తరాల తరబడి ఆ క్రైస్తవ సంఘంలో ఉన్నాము, ఎప్పటి నుంచో తాతలు ముత్తాతల దగ్గర నుంచి మేమందరం క్రైస్తవులము అని అనుకుని మా పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని అనుకుంటే అది పొరపాటేనండి. ఏ జనరేషన్కి ఆ జనరేషనే దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు. లాస్ట్ జనరేషన్లో వాళ్ళ పేర్లు ఉంటే దానిని బట్టి మన పేర్లు జీవగ్రంథంలో రాయడండి. తెలిసిందా? కాబట్టి ఎక్కువ భాగం క్రిస్టియానిటీలో డిసెప్టివ్ మోసపోయేది ఏంటంటే, మా పితరుల నుంచి మేము అందరం క్రైస్తవులు 7-8 తరాల నుంచి అని సోది చెప్తారు. ఇట్ విల్ నాట్ వర్క్ దట్ వే. ప్రతి ఒక్కడు కూడా మారు మనసు పొందాలి. వాళ్ళ పేర్లు మాత్రమే జీవగ్రంథంలో రాయబడతాయి. కాబట్టి మీరు దేవుని సంతానం కావాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే అప్పుడు ప్రేమ అనేది మీలోకి వస్తుంది. అప్పుడు ప్రేమ దీర్ఘకాలము సహించడం. సహించును. మ్యారేజ్ విషయంలో అయితే, ఇంక వేరే విషయాలు అయితే ఆ ప్రేమ అవును. అనేది దాన్ని వేరే విధంగా తీసుకోవచ్చు. సో కాబట్టి ఈ రోజు మనము యేసు ప్రభు వారు ఈ విధంగా అనర్హులమైన మనకి ఏం చేశాడంటే, మన హృదయంలోకి పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మతో పాటు మనలోకి ప్రేమను తీసుకొచ్చాడు. ప్రేమను తిప్పారు. ఇప్పుడు ప్రేమను తీసుకొచ్చాడు కాబట్టి మన లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 5వ వాక్యం, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యం. నేను చదువు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు మీరు ఒకరినొకడు అది ప్రేమించవలెనన్నట్టయే. సంగతి. ఇప్పుడు వరకు బాగుంది పార్ట్, అది దేవుడి పార్ట్. ఇప్పుడు మన పార్ట్, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుడి. సో ఇది ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అలా చేయలేదనుకోండి, ఉదాహరణకి మీరు అనుకోండి, దేవుడు ఆయన మనకి ఇచ్చిన ప్రేమ మనకు ప్రేమించాడు, అలాగే మనం కూడా ఒకరినొకరు ప్రేమించాలి అన్నాడంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు అనర్హులైన మన కోసము ఎలాగైతే ఆయన మరణించాడో, అనర్హులు అయిన వాళ్ళ కోసం కూడా మనం ప్రేమ చూపించాలి. మనకి అంతా బాగున్న వాళ్ళ కోసం ప్రేమ చూపించడం కాదు ఇక్కడ టెక్నిక్. అర్థమైందా? ఈ పాఠంలో ఉన్న పాయింట్ ఏంటంటే, దేవుడు అనర్హులైన వాళ్ళకి ఎలాగైతే ప్రేమ చూపించాడో మనం కూడా అనర్హులైన వాళ్ళకి ప్రేమ చూపించాలి. అదే చెప్పాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించండి అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు తర్వాత వాక్యం చదువుదాం. ఇది 1 యోహాను 4:7. ఇప్పుడు 4:19 చదివాము, ఇప్పుడు 4:7 చదవం. 1 యోహాను 4:7. ప్రియులారా, చదువుతున్నారు. ప్రియులారా, ఒకరినొకడు ప్రేమింతము. ఒకరినొకడు ప్రేమింతం. కంటిన్యూ. ప్రేమ మూలముగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగుదుము. ప్రేమించే ప్రతి ఒక్కడు దేవుని మూలంగా పుట్టాడంట. ద్వేషించే ప్రతివాడు ఎవడి మూలంగా పుట్టాడు? ఇప్పుడు ద్వేషించేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు సాతాను మూలంగా పుట్టాడు. ప్రేమించేవాడు ఎవడైనా ఉంటే దేవుని మూలంగా పుట్టాడు. ఈ ప్రపంచం అండి, నా అనుభవంలో చెప్తాను, మనలను అందరూ వినండి, మనలను హృదయపూర్వకంగా నిజంగా యథార్థంగా ప్రేమించే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు. అవును, ఒక్కళ్ళు. అవును. యాత్ర ఎంత దూరమైనా వెళ్ళిపోద్ది. అవును. ఇది చాలా తక్కువ ప్రపంచంలో కదా, కాలక్షేపం. అవునవును, కరెక్టే. ఒక మనిషిని చూస్తే ఆ మనిషిని చూసినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఆ మనిషిని చూస్తాం. అవసరాల ప్రేమ అండి, బాగా చెప్తున్నారు కుమారి గారు, అవసరాల ప్రేమ అంటే ఇది. సో
మనుషులు లాభం పొందటానికి ప్రేమ చూపిస్తారని చెప్తున్నాడు. కానీ ఇది కరెక్ట్. మనం ఇది సబ్బతపడి పాఠం కదండి, మన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో అవసరాన్ని బట్టి మనుషులను ప్రేమిస్తారు, అది కాదు. ముందే చెప్పాడు శాశ్వతమైన ప్రేమ, ప్రేమతో అగాపే నేను అనేటువంటి ప్రేమ మనలో ఉండాలన్నాడు. ఎప్పుడైతే అంటాను నేను, మీరందరూ అది నా ఆలోచన, థియాలజీలో ఉన్న ఆలోచన. కానీ నేను ఇంకొక విషయం చెప్తానండి. మనము ఇతరుల దగ్గర నుంచి ప్రేమను పొందటం గ్రేట్ కాదండి, ఇతరులకు మనం ప్రేమ పంచడం గ్రేట్. విన్నారా? ఇతరుల కరెక్టే దగ్గర నుంచి ప్రేమ పొందాలి అనుకున్నవాడు ఎప్పుడు విచారంగానే ఉంటాడు. కరెక్టేనండి. వాళ్ళు ప్రేమించరు, అనుభవాల్లో తెలుస్తుంది అది. వాళ్ళు ప్రేమించరు. మన దగ్గర ఏదైనా లాభం ఉందంటేనే ప్రేమిస్తారు. మనం అవును. అప్పుడేమో అయిపోతుంది అంటే నిరాశ వచ్చేద్దామని, నిరాశ, బాధ. నిస్పృహ. అయ్యో నేను ఇలా జరుగుతుందని నేను అనుకున్నాను, ఇలా జరిగింది ఏంటి అంటాం కదా. కానీ అవును. ఇతరులు మనల్ని ప్రేమించితే నేను బ్రతుకుతానని అనుకునే కంటే ఇతరులను ప్రేమించిన మనం కదా మనం ఎదుట బ్రతుకుతాం. ఈ ఇతరులు చాలా ఎవరండి? గొప్ప మాట చెప్పారు. వీళ్ళెవరో అనర్హులు. అది పాయింట్. ఆ, అనర్హులైన వాళ్ళని ప్రేమించడం ద్వారా మనం బ్రతుకుతాం. ఇలా వెనక్కి తిరిగి చూస్తే పోయిన సంవత్సరం అంతా ఏం చేసామని చూస్తే సంతోషంగా దుఃఖంగా కలుగుతుంది. మీరు ఆలోచించండి, పోయిన సంవత్సరం అంతా నేను ఏం చేశాను, అవును. దుఃఖంగాని సంతోషంగాని కలుగుతుంది. నాకు చాలా సంతోషం కలుగుతుంది. సంవత్సరం పొడుగున ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను మంచి. కాబట్టి మనము ఇతరులను ప్రేమించడం చేత సంతోషంగా ఉంటాం, ఇతరులు మనల్ని ప్రేమించడం కంటే. రైట్? షేరింగ్, కరెక్ట్. మనం ఇవ్వటం చేత. ఇది ఎవరు నేర్పుతున్నారు మనకి? యేసుక్రీస్తు వారు. మతాల సారాంశంలో క్రైస్తవ్యము ఉన్నతమైనదని నేను ఎప్పుడు చెప్తాను. ఈ ఉన్నతమైన క్రైస్తవ్యంలో ఉన్నతమైన విలువలు ఉన్నాయి. ఈ ఉన్నతమైన విలువల్లో బోధించే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రేమ. ప్రేమ గురించి ఏ దేవుడు చెప్పాడండి మీకు? మీరు దేవుళ్ళు, చాలా మంది దేవుళ్ళు తెలుసు, దేవతలు తెలుసు. దేవుళ్ళు దేవతలు అనేవి అనేకమైన ఉన్నా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడ దేవుళ్ళలో ఉన్నదే ఈ లక్షణం, ప్రేమ అనే మాట చెప్పాడు. శాశ్వతమైన ప్రేమ. మనం ఏదో తిరిగి ఆయన చెల్లిస్తామని, మనం ఏదో కానుకిస్తామని, కృతజ్ఞత చెప్తామని. ఆ ప్రేమించలా. యేసుప్రభు వారు 10 మంది కుష్ఠరోగులతో ఏం చెప్పాడు తెలుసా? మీ యాజకుడు కనపరచుకోండి అని చెప్పాడు అంతే. మళ్ళీ తిరిగి వచ్చి కానుక ఇవ్వండి అని చెప్పలేదు కదా. అవును. తిరిగి వచ్చి అవును. కానుక ఇవ్వండి అని చెప్పలేదు ఆయన, ఎక్కడ చెప్పలేదు. సో దేవుడు మన దగ్గర నుంచి ఇటువంటిది ఏది పొందకుండా ఆయన మనలను ప్రేమిస్తాడు. ప్రేమిస్తుంది. అది ఆ ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రేమించిన వాడు ఎలా పుట్టాడు అని చెప్పాడు? దేవుని మూలంగా పుట్టాడు. దేవుని మూలముగా పుట్టినవాడు. ప్రేమించిన వాడు ఎవరి మూలంగా పుట్టాడు? మీరు చెప్పారు ఇందాక, సాతాను మూలముగా అంతే. పుట్టినవాడు. కాబట్టి కుటుంబాల్లో, ఇప్పుడు ప్రస్తుత కుటుంబాల్లో వివాహాలు జరుగుతాయండి. వివాహాలు జరిగిన తర్వాత, అంటే క్రిస్టియన్ మ్యారేజెస్ గురించి చెప్పను, లేక బాగా ప్రేమ ఎందు పాతుకుపోయిన వాళ్ళ గురించి కాదు, కానీ ఈ వివాహాలు చేసుకున్న తర్వాత జరిగేటువంటి సంభవాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పలేమండి. తరచుగా ట్రైన్లో నేను ట్రావెల్ చేసాడు ఒక ఆమె ఫోన్ తీసుకుని అవతలతో చెప్తా ఉంటది, వీళ్ళ వివాహం చేసుకున్న ఈ అమ్మాయిని, వీళ్ళ అమ్మాయిని వివాహం చేసుకున్న వాళ్ళు ఎలా మీరు కామెంటరీ అనమాట, విసుకొచ్చేద్ది నిజం. ఆమె ఎంత అవును. విసిగిపోయిందో ఇంకా చూడండి, ఆయన ఎంత అవును. విసిగిస్తుందో. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, వాళ్ళ బంధువులు అందరూ ఈ స్టోరీ అంతా చెప్పుకుంటే లోకం ఎంత పాడైపోయింది అనుకుంటాను. ప్రతి ఇంట్లో ఇదే స్టోరీ. బాగా చెప్తున్నారు కుమారి గారు. ప్రతి చోట, ప్రతి ఇంట్లో అవతల వాళ్ళు ఏం చేశారు అనేది మాట్లాడుకుంటారు. కారణం ఏంటి తెలుసా? అని ప్రేమ ప్రేమ లేక. లేక. అదే కారణం. అంటే వాళ్ళలో లేకపోవటం కాదు, వీళ్ళలో లేకపోవటం చేత. సో అందుకని ఎంత చక్కటి పాఠం అండి ఇది క్రిస్టియానిటీలో. అందుకే దీన్ని ఏం చేశానంటే టైలర్ చేసినట్టుగా కట్టింగ్ చేసి దీనికి క్రాఫ్ వేసి చక్క షేప్ తెచ్చాను, ఒక గౌన్ లాగా. మంచి పని కాబట్టి చేశారు. దీనిలో చెప్తున్నాడు, మనము ఈ భూమి మీద జీవించడం అనేది ఇతరుల మనల్ని ప్రేమించడం వల్ల కాదు, మనం ఇతరులను ప్రేమించడం. నేను యవనస్తులుగా ఒక మాట చెప్తాను ఎప్పుడు, నువ్వెవరిని ఇష్టపడతావో వాళ్ళని చేసుకోవడం కాదు, నిన్ను ఎవరు ఇష్టపడతారో వాళ్ళని చేసుకో. అది కరెక్ట్. బాగా చెప్పారు అప్పుడే లైఫ్ కదా. బాగుంటది. ఆ చాలా చక్కగా. ఇప్పుడు నువ్వెవరిని ఇష్టపడతావు వాళ్ళని చేసుకోకపోవటం కాదు, నిన్ను ఎవరు ఇష్టపడతారు నువ్వు వాళ్ళని చేసుకో. స్పెషల్లీ లేడీస్, యూ విల్ బి హ్యాపీ. జీవితాంతం వాళ్ళు మీకు సేవ చేస్తారు. సో కాబట్టి ఇది మనము ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళని ప్రేమిస్తాం. అది రాంగ్ థియాలజీ అండి. కానీ మనల్ని ఎవరు ఇష్టపడతారో వాళ్ళని మనం ఏర్పాటు చేసుకుంటే మనం ధన్యులం అవుతాం. ఎంతకాలమైనా మనం బ్రతకవచ్చు.
సో దీనిలో ఈ పాయింట్ లో ప్రేమ అనేటువంటి మాట, దేవుడు మనుషులను ఎందుకు ప్రేమిస్తాడు, దేవుడు మనుషులను, నేను రెండు మూడు పాయింట్లు చెప్తాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనము ప్రేమించడం నేర్చుకోవడం. మనం ప్రేమించడం నేర్చుకోవడం. ప్రేమించడం అంటే లాభం వస్తే ప్రేమ గురించి నేను చెప్పట్లేదండి. ఏ విధమైన లాభం లేకుండా ప్రేమించడం. ఒక ఆమె 18 సంవత్సరాలు బెడ్ మీద ఉంటుంది. 18 సంవత్సరాలు బెడ్ మీద ఉన్న ఆమెకి పరిచర్య చేస్తాడు హస్బెండ్. డ్యూటీ చేసుకుని వచ్చి ఈమెకు పరిచర్య చేస్తాడు. ఒకరోజు ఈయన స్నేహితుడు అడిగాడు, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, బికాస్ ఐ లవ్ హర్ అని చెప్పి. 18 years చచ్చిపోవట్లేదు, ఆవిడ బ్రతికే ఉంది, కాన్షియస్, బెడ్ రిడెన్. సో ఆమెని పోషిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మనము ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తామని అంటే, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్. ప్రేమ వల్లనే మనం ఇవన్నీ చేస్తాం. మీరు ఈ ప్రేమను పొందటం వలన కాదు, ఇతరుల్ని మీరు ప్రేమించడం వల్ల మీరు సంతోషిస్తారు. ఓకే. అది ఈ ప్రేమ యొక్క తత్వం. దేవుడు అది నేర్పాలని ఈ పాఠాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ప్రేమ మనకు నేర్పుతున్నారు, ప్రేమించడం మనం నేర్చుకోవాలని. నేను ఈ పాఠం స్లోగా చెప్తున్నానండి. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే, దీని అర్థం, దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట చెప్పినప్పుడు మనందరికీ ఒక విషయం అర్థమవుతుంది. దేవుని తత్వం ఏమిటి, దేవుని తత్వము ఏమిటి, ఆయన ఎటువంటి వాడు వెంటనే మనకు అర్థమవుతుంది. ఆయన తత్వం ఏంటో మనకు, క్రూరుడు కాదు, మూర్ఖుడు కాదు కదా, శూరుడు కాదు, చాలా శక్తివంతుడైన దేవుడు, కానీ ప్రేమ గలవాడు. ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆయన ప్రేమ అనే దాన్ని గురించి మనకి తెలియజేస్తున్నాడు. ఓకే. తర్వాత, మనిషి ప్రేమించడం మొదలు పెడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవుడు ప్రేమించడం గురించి నేను చెప్పాను. మనిషి ప్రేమించడం జరిగితే ఏం జరుగుద్ది? వాక్యం చదువుదాం. ఇతరులను కానీ మనుషులను కానీ దేవుడిని కానీ ఏ మనిషి ప్రేమిస్తాడో ఆ మనిషి ఒక వాగ్దానం ఉన్నదండి. ఇది ఈ వాగ్దానము నేను పాఠము దానిలో రాయలేదు. రోమా 8:28 ఇక్కడ సభలో ఉన్నవారు చదవండి. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని. ఆమేన్. దేవుని ప్రేమించే వారికి అంటే దేవుణ్ణి కానీ మనుషుల్ని కానీ ప్రేమించే వాళ్ళకి ఏం జరుగుతుందంట? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. అంటే దేవుడిని ప్రేమించే వాళ్ళకి జరిగేటువంటి సంభవం గురించి ఇక్కడ వివరించాడు. అందుకని ప్రేమ అనేది పొందాలని మనుషుడు అనుకుంటాం కంటే ఇతరులను ప్రేమించడం చాలా గొప్ప విషయం. దానివల్లనే మనము ఈ లోకంలో సంతోషంగా బతుకుతాం. సో ప్రేమ అనేది ఒక రకంగా చెప్పాలంటే సాక్రిఫైస్, త్యాగం. త్యాగం ఎన్నిసార్లు త్యాగం చేయాలి సార్, నువ్వు పద్దాకి ఇలా చెప్తున్నావు అని పాస్టర్ గారు. లైఫ్ లాంగ్, జీవించినంత కాలం త్యాగం చేస్తానే ఉండాలి మనిషి, ఈ జీవితం నడవాలి అని అంటే. ఇప్పుడు తర్వాత వాక్యం చూద్దాం. దేవుడు ఆయన ప్రేమకు ఒక కండిషన్ పెట్టాడండి. ఇప్పటి వరకు నేను ఆ కండిషన్ చదవలేదు, ఇప్పుడు కండిషన్ చదువుతున్నా. షరతు. ఆ షరతు ఏంటో చదువుదాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వాక్యం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక, యెహోవా మిమ్మలను ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. ప్రేమించడం వల్ల దేవుడు ఏం చేశాడంట? విడుదల కలుగు చేశాడు. అక్కడ బానిసత్వం అనేది ఒక ఇలస్ట్రేషన్. ఓకే, స్లేవరీ ఇట్ ఈస్ అన్ ఇలస్ట్రేషన్. అలాగే మనకి పాపము యందు పట్టబడ్డ వాళ్ళని విడుదల చేస్తాడనే దానికి ఇది సూచన. ఓకే,
అప్పుడు వాళ్ళని ఎలాగైతే బానిసత్వం నుంచి విడుదల చేశానో అలాగే మిమ్ములను నేను మీ పాపపు బానిసత్వం నుంచి విడుదల చేస్తాను. ఇది వాగ్దానం. అయితే చాలా మందికి ఈ విషయం అర్థం కాలేదండి. వాళ్ళు 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 ఎలాగుంటారంటే పాపములోనే ఉండి క్రైస్తవులుగా జీవించాలనుకోవాలి. అర్థమైందా? దే లివ్ ఎ సిన్ఫుల్ లైఫ్. చర్చికి వచ్చినప్పుడు చేయాల్సిన పనులన్నీ చేస్తారు, బట్ ఇన్సైడ్ ఆఫ్ దేర్ లైఫ్ దే ఆర్ నాట్ కన్వర్టెడ్. సో నేను అంతకుముందు 2-3 సార్లు చెప్పాను, మారు మనసు పొందిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా క్రిస్టియానిటీలో, మారు మనసు పొందని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా? పొందని వారి సంఖ్య ఎక్కువ ఉంది సార్. పొందని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇదే కారణం. నిన్న జీవన్ ఈ కొటేషన్ అడుగుతాడు, మామయ్య మీరు తరచుగా చెప్తారు కదా, అది ఏ ఆథర్ రాశాడు, ఏ బుక్ లో ఉంది అని. సో దేర్ ఆర్ మోర్ కన్వర్టెడ్ పీపుల్ ఇన్ క్రిస్టియానిటీ అని చెప్పాడు. అది స్టాన్లీ జోన్స్ అని ఒక మిషనరీ ఆయన పుస్తకంలో రాశాడు. అన్కన్వర్టెడ్ పీపుల్, వాళ్ళు మారు మనసు పొందలేదు, అన్ని గుళ్ళు అన్ని పనులు చేస్తారండి, దేవుడికి కానుకిస్తారు, అన్ని చేస్తారు, కానీ బట్ దే ఆర్ నాట్ కన్వర్టెడ్. లైక్ కాన్స్టంటైన్, రాత్రి చెప్పాను కాన్స్టంటైన్ గురించి. ఆయన మారు మనసు పొందకుండానే క్రైస్తవుడు. మారు మనసు పొందకుండా క్రైస్తవుడు అయ్యాడు కాబట్టి ఆయన చేసినంత వినాశనం క్రైస్తవ సంఘానికి ఎవరు చేయలేదు. అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు క్రిస్టియానిటీలోకి తెచ్చి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తెచ్చిన తప్పుడు సిద్ధాంతాలు ప్రపంచం అంతా నడుస్తూనే ఉన్నారు. మీరందరూ ఆ కాన్స్టంటైన్ తీసుకొచ్చిన తప్పుడు సిద్ధాంతాల్లో మొట్టమొదటిది ఒకటి చెప్తారా? విశ్రాంతి దినాన్ని వెరీ గుడ్. అయితే మనం ఆదివారం ఆరాధన చేయకూడదండి. మీరే చెప్పారు, నేను చెప్పలేదు. పాస్టర్ తెలివి వెళ్ళాడండి, మీతోనే చెప్పేశాడు. ఆదివారం ఆరాధన చేయకూడదండి. అంటే ఆదివారం ఆరాధన చేయకుండా ఏం చేయాలి మనం? మారు మనసు పొందాలి కదా. ఇది బైబిల్ కాన్స్టంటైన్ తెచ్చాడు. దీనిని అనుసరించి ఎప్పుడు ఎక్కువ మంది క్రిస్టియన్స్ వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ మేము ఇంకా క్రిస్టియన్స్ అనుకుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. అందుకే చెప్తున్నాడు, దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను బానిసత్వంలో నుంచి ఎలాగైతే విడుదల చేశాడో పాపం అనే బానిసత్వం నుండి నేను మిమ్మలను విడుదల చేస్తాను. దిస్ ఇస్ ఎ ప్రామిస్. నేను దీనిలో నుంచి బయటకు రాలేను అనుకుంటారు చాలా మంది. అవునంటారా? రాలేను అనుకుంటారు. కానీ దేవుని ఉచితమైన కృప చేత ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్కరు విడుదల పొందవచ్చు. ఓకే. దేవుని ప్రేమ నిజంగా తెలుసుకుంటే రావాలి. మీరు చెప్పిన దానికి నేను ఒకటేం చెప్తానంటే, నిజంగా దేవుని ప్రేమ అని మనం దాన్ని ఏమంటామంటే ఆస్వాదిస్తే, అనుభవిస్తే మనంతట మనమే నడిచేస్తామండి. అవును, కరెక్ట్. అదే నేను చెప్తాను. అది నడిచేస్తాం, మనంతట మనమే నడిచేస్తాం. అవునవును. ఇంత త్యాగం చేసి ఇంత ప్రేమ ఇది సాబత్ స్కూల్ అండి, ఇది ప్రసంగం కాదు. అందుకే పర్మిషన్ ఇస్తున్నా. సాబత్ స్కూల్లో ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతున్నారు కదా, మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడాలి. సో మీరే మాట్లాడాలి, జవాబులు మీరే చెప్పాలి. జవాబులు మీరు చెప్పారంటే ఏది జవాబు చెప్పారు మీరు అది అనుసరించి నడవాలి. ఓకే, తర్వాత వాక్యం చదవండి కుమారి గారు. 9వ వాక్యం అదే అధ్యాయంలో. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. 9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు అనియు. వరకు అవుదామండి. దీనిలో ఏం చెప్పాడు ఇక్కడ? దీనిలో స్పష్టంగా తన్ను ప్రేమించి, మనం ఆజ్ఞలు గాయకోవటం ఎలాగంటున్నాడు? ప్రేమించి గాయకోమని చెప్పాడు. ఇది ఒక సిస్టమ్. దీని ప్రకారం చేయకపోతే నాకు నష్టం అని కాదు, దేవుని ప్రేమించి హృదయపూర్వకంగా కమాండ్మెంట్స్ కీప్ చేయమని చెప్పాడు. అలాగూ మీరు దేవుణ్ణి ప్రేమించి ఇష్టపూర్వకంగా మీరు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే, ఆ తర్వాత లైన్ చదవండి కుమారి గారు. నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. నిబంధన స్థిరపరచడం అంటే దేవుడు తన ప్రజలుగా మిమ్మల్ని అంగీకరిస్తాడు. ఓకే, కంటిన్యూ. 1000 తరముల వరకు కృప చూపువాడును. మరి చాలా మంది అంటారు ఆజ్ఞలకి కృపకి సంబంధం లేదంటారు. ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటారో వాళ్ళకే కృప చూపిస్తుంది. దేర్ ఈస్ ఎ గ్రేట్ లింక్ బిట్వీన్ 10 కమాండ్మెంట్స్ అండ్ గ్రేస్.
నమ్మదగిన అన్బ్రేకబుల్ అన్బ్రేకబుల్ రిలేషన్షిప్ అంటే తీసివేయడానికి వీల్లేని సంబంధం. సో మీరు ప్రేమిస్తే దేవుణ్ణి అంటున్నాడు, ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే మీకు దేవుడు కృప చూపు. 1000 తరముల వరకు కృపచూపువాడును చాలు నమ్మదగిన దేవుడు ననియు. చాలు చాలు, అక్కడ వరకు వెళ్ళిపోవద్దు మీరు. ఓకే ఆ లైన్కి ఏ లైనే మనం విడగొట్టుకుని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఓకే కాబట్టి చెప్తున్నాడు, 1000 తరాల వరకు మనకు కృప చూపువాడు నమ్మదగిన దేవుడు అని. తర్వాత ఆ తర్వాత దేవుని ద్వేషించేవాడి గురించి మనం మాట్లాడక్కర్లేదు, మీరు చదువుకుంటే కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళని ఎన్ని తరాల వరకు ప్రేమిస్తానని చెప్పాడండి? 1000 తరములు. ఎన్ని తరాలండి బాబు? అసలు ఇవి 4 తరాలు అయితేనే చాలా ఎక్కువగా ఉంది. మా తాత దగ్గర నుంచి నేను 3వ వాడిని, ఇంకా నా తర్వాత ఒక 2 ముగ్గురు చూస్తున్నాను. అయితే చాలా టూ మచ్ లా కనబడుతుంది. అయితే ఈయన అంటున్నాడు ఎన్ని తరాలంట? 1000. సో 1000 తరాల వరకు మనల్ని దేవుడు కరుణిస్తానని చెప్పాడు. ఎవరికి? ఆయన ప్రేమించి ఆజ్ఞలు గైకొని. ఆజ్ఞలు గైకొనే వారికి. ప్రేమించకుండా ఆజ్ఞలు గైకొనే వాళ్ళు కాదండి. ప్రేమించకుండా ఆజ్ఞలు గైకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ, ప్రేమించి ఆజ్ఞలు గైకునే వాళ్ళ సంఖ్య తక్కువ. వాళ్ళకే దేవుడు ఏమని పేరు పెట్టాడంటే, ఇంగ్లీష్లో రెమనెంట్ అన్నాడు, తెలుగులో శేషం అన్నాడు. శేషించిన సంఘం అన్నాడు. రెమనెంట్ చర్చ్. రెమనెంట్ చర్చ్ అనే మాట ఎలా వచ్చిందంటే, ఆజ్ఞలు గైకుంటూ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే శేషం. ఆ శేషం గురించే చెప్పాడు, 1000 తరాల వరకు కరుణిస్తాను అన్నాడు. ఆ శేషంకి దేవుడు ఇంకొక వాగ్దానం ఏం చేశాడంటే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మలను ఎక్కించేదను. ఇదంతా దేవుని కృప అండి కదా. మనము ప్రేమించి జీవించే జీవితం దేవుని కృప, మనం విధేయులమై జీవించే జీవితం దేవుని కృప. ఇదంతా దేవుని కృప వలన ఇలాంటి నేచర్ మనలోకి వస్తుంది. అందుకే దేవుడు మనలను ప్రేమిస్తాడు, ప్రేమించి పాఠాలు నేర్పుతున్నాడు. సో ప్రేమించి పాఠాలు నేర్పినప్పుడు వినలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? అది కూడా ఉంది దీనిలో. ప్రేమించి దేవుడు పాఠం నేర్పినప్పుడు నువ్వు నేర్చుకోకపోతే దేవుడు శిక్షించి నేర్పిస్తాడు. ఓకే, ఇప్పుడు చదువుదాం. తర్వాత వాక్యము 1వ రాజులు 8వ అధ్యాయము 23. ఇది జూమ్ లో ఎవరు చదవటానికి ఏర్పాటు చేయబడ్డారో వాళ్ళు చదవండి. యెహోవా యెహోవా ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చు కనికరము చూపుచుండు వాడవై ఉన్నావు. నిబంధన నెరవేర్చుతాడు, కనికరం చూపుతాడు అని చెప్పాడు. అలాగే పూర్ణ హృదయముతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు వారి విషయమే. అంటే దేవుడిని హృదయపూర్వకంగా ప్రేమించాలి, దేవునికి పూర్ణంగా విధేయులుగా జీవించాలని చెప్పాడు. కండిషన్ ఇప్పుడు ఓ ప్రక్క నుంచి ఆశీర్వాదం ఇస్తానన్నాడు, ప్రేమిస్తున్నాడు ఉచితంగా. ప్రేమించిన తర్వాత మీరు కూడా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రేమించాలని చెప్పాడు. తర్వాత వాక్యం యెహెజ్కేలు 33:11. యెహెజ్కేలు 33:11. కాగా వారితో ఇట్లను నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు చూడండి, దేవుడు ప్రేమ. దుర్మార్గుడు చనిపోవటం వల్ల నాకు సంతోషం లేదంటున్నాడు. కానీ దుర్మార్గుడు ఏం చేయటం వల్ల సంతోషం ఉందంట? అతడు మారితే, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట నాకు సంతోషం. సో లవ్. వాడు సావాలని కోరడు ఎప్పుడు, కానీ మారాలని కోరతాడు. దేవుడు మారాలని కోరతారు, కానీ ఈవిడ సావాలని కోరతాడు. అర్థమైందా? మనిషి జీవించేటువంటి జీవితం చావును కోరుకోవటమే. అవునంటారా? మనిషి జీవించే జీవితం చావును కోరుకోవటమే అతను. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బ్రతకాలనుకుంటున్నాడు,
నేను చెప్తాను చావాలని కోరుకోవటం అంటే ఉదాహరణకి మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అలవాట్లు ఉన్నాయి, మనిషికి అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి అలవాట్లు ఉన్నాయి. మనుషులు దేన్ని ఇష్టపడతారు సార్? అనారోగ్యాన్ని అనారోగ్యానికి ఇష్టపడతాం. అది కరెక్ట్. అనారోగ్యాన్ని ఇచ్చేదాన్నే మనుషులు ఇష్టపడతారు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు ఎందుకయ్యా అలాగో చేస్తారు, మీరు మారండి, మారి బ్రతకండి అని చెప్తే వాళ్ళకి మారకుండా బ్రతకటమే సులువు అనిపిస్తుంది. అందుకని అలాగూ మనుషులు జీవిస్తారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రేమ ఈ మాటలు మాట్లాడుతుందండి. ఏంటంటే మీరు మరణించడం నాకు ఇష్టం లేదు, మీరు చెడ్డవాళ్ళు అయినప్పటికీ అనర్హులు అయినప్పటికీ నాకు కృప చూపిస్తాను, అయితే మీరు మారాలని మాత్రం నేను కోరుతున్నాను చెప్పాడు. ఏమంటాడు? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట నాకు సంతోషం. కాబట్టి తర్వాత లైన్, కాబట్టి తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట నాకు సంతోషము కలుగును. ఓకే, తర్వాత కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొని మీరెందుకు మరణము నొందుదురు, మీరు ఎందుకు చచ్చిపోతారు అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన తత్వములో మనుషులు నాశనం అయిపోవాలని కాదు, బ్రతకాలని. కానీ అందుకని అంటున్నాడు, మీరు ఎందుకు అలా చేస్తారు, వాటిని విడిచిపెట్టేసి ఇలా రండి, ఇలా జీవించండి, బ్రతకండి అని కోరుతున్నాడు. ఇది ఎవరున్నా ఏ ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ మాటలు చెప్తారని? ప్రేమ ఉన్నాళ్ళు, ప్రేమ, అది కరెక్ట్. ప్రేమ ఉన్న వాళ్ళే ఈ మాట చెప్తారు. ఎందుకయ్యా చనిపోతావు, నువ్వు బ్రతకవని. అందుకే పాస్టర్ గారు కూడా ఆయన ప్రేమ ఉండటం చేత కొన్నిసార్లు గద్దిస్తాడు. ప్రేమ ఉండటం చేత చెప్తాడు, నువ్వు ఇలా చెయ్యొద్దు అని. ప్రేమ లేదనుకో వీడు నాశనం అయిపోతే నాకెందుకు అనుకుంటాడు. కానీ ప్రేమ అనేది ఉండటం చేత చెప్తాడు అన్నమాట, మీరు ఇలా చేయండి, మీకు ఆశీర్వాదం కలుగుతుంది. సో లెసన్ స్టడీ ఆల్ రైట్. ఇంకా మనకి ఇంకా టైం ఉంది, పర్వాలేదు, కరెక్ట్గా టైంకి మొదలు పెట్టాము ఈరోజు. సో దేవుడు ప్రేమ కలవాడు, ఆయన వల్లే జీవం, ఈ ప్రేమ అనేది దేవుడు మనకి ఇచ్చాడు, మనం మార్పు చెందుతాం. అప్పుడు అలా చేస్తే ఏమంటున్నాడు, మీరు కూడా బ్రతుకుతారు, మీరు చనిపోరని చెప్పాడు. ఓకే, తర్వాత వాక్యం చదువుదాం. జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి. ఇది యోహాను 15:14. యోహాను 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఓకే, ఇప్పుడు మనం ఏమైపోవాలంట? ఇప్పుడు వరకు దేవుడు ప్రేమ, మనుషులు అంటే ఇప్పుడు మనుషులు దేవునికి స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలంట? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసినట్లా మీరు నాకు స్నేహితులు. అంటే దేవుడు ప్రేమ కలవాడే, కానీ మనలో కూడా కొంచెం మార్పు రావాలని కోరుతున్నాడు కదా. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఒక మనిషికి బాగా గుర్రు కొట్టి నిద్రపోయేటువంటి అలవాటు ఉందనుకోండి, అటువంటి మనిషి దగ్గర పండుకుంటారు ఎవరన్నా? పండుకోరు, కష్టం కదా. అవును, అటువంటి మనిషి దగ్గర పండుకోలేరు కదా, నిద్రపోలేరు. మనిషి అంటే ప్రేమ ఉంది, కానీ నిద్రపోనిట్లేదు. అందుకనే మా వాళ్ళు ఏమంటారంటే, చాలా ఫన్నీగా బాగా నిద్రపోయంటే సౌండింగ్ స్లీప్ అంటే. ఆయన ఒక ఆయన చాలా శబ్దం చేస్తున్నాడు, అందుకని నాకు నిద్ర లేదు, సౌండింగ్ స్లీప్. సో అయితే అలాగే ఎల్లకాలము మనుషుడి బురదలోనే బ్రతుకుతూ ఉంటే నువ్వు నాకు స్నేహితుడు కాలేవు అని దేవుడు చెప్తాను కదా. ఒకవేళ ఈ సౌండింగ్ స్లీప్ అండ్ అయినా ఆయన కోర్టుకు వెళ్తే లాయర్ జడ్జి ఇమ్మీడియట్లీ విల్ గివ్ యూ డైవర్స్. సో దేవుడు కూడా మరి మీరు నేను చెప్పేటువంటి పద్ధతుల ప్రకారం మీరు జీవించకపోతే మరి నేను మాత్రం ఎంతకాలం మీ గుర్రాన్ని నేను సహించగలుగుతాను? సహించలే. సో అలాగూ చెప్తున్నాడు, మీరు నేను ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఇందురు. ఆఖరిగా ఈ ప్రేమించడం వల్ల దేవుడు మనిషితోటి స్నేహం చేయడానికి, మనిషిని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అందుకని దేవుడి గురించి మాట్లాడుతూ ఇంకొక వాక్యం చూద్దామండి. ఇది 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా హృదయపూర్వకముగా
నిన్ను అనుసరించు నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను భక్తులకు నెరవేర్చుచు నిబంధన నిబంధనను నెరవేర్చుచు నెరవేర్చుచు కృపను చూపుచూ ఉండు. గొప్ప చూపుచు నుండు దేవుడు. నీ వంటి దేవుడు ఆ, ఆకాశమందైనను భూమి ఉమ్. అందైనను లేడు. ఓకే, దీనిలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు భక్తులకు నిబంధన నెరవేర్చడం. నిబంధన నెరవేర్చడం అంటే దేవుని ప్రజలుగా అంగీకరించడం. దేవుడు నిబంధన నెరవేర్చడం దాని అర్థం. నిబంధన అంటే దేవుడు మనలను తన ప్రజలుగా అంగీకరించడం. ఈ నిబంధన నెరవేర్స్తాడు అంటున్నాడు. ఎలాగూ, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు భక్తులకు నిబంధన నెరవేర్చుచు కృప చూపుచూ నుండివాడు. అంటే ఎవరైతే విధేయులైంటారో వాళ్ళకే దేవుడు కృప చూపిస్తాడు. డిసొబీడియంట్ పీపుల్ ఆర్ నాట్ డిజర్వ్ టు రిసీవ్ గ్రేస్. సో ఎవరైతే వాళ్ళు విధులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆయన కృప ఇస్తానని చెప్పాడు. అవిధేయులుగా బతుకుతూ దేవుడు కృప పొందలేండి అని సంవత్సరానికి ఒకసారి ఆరాధన కుదరదండి. అర్థమైందా? మనం ఎప్పుడు దేవుని రక్షణ, దేవుని పరిధిలో మనం జీవించాలి. తర్వాత వాక్యం యోహాను 14:23. యోహాను 14:23. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు వాడు నా మాట గైకొను. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి ఆ వాని యొద్ద నివాసము చేతుము. ఓకే, దీనిలో ఫస్ట్ లైన్, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును కదా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడి మాట గైకోపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? లేదు. దేవుణ్ణి ప్రేమించట్లేదు, కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నా అంటున్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. దేవుడి మాట ఎక్కడుందండి? బైబిల్లో ఉంది. వాక్యం అంతా దేవుడి మాట. వాక్యమేమో ఒక రకం ఉంటుంది, నీ జీవితమేమో ఒక రకం ఉంటుంది. అవునా? వాక్యం ఒక రకం ఉంటుంది, నీ జీవితం ఒక రకం ఉంటుంది. అందుకని ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలు గైకొనును. ఓకే, తర్వాత వాక్యం చూద్దాం. ఇది యోహాను 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి ఎవరు కుమారి గారు, వేరే వాళ్ళు ఎవరు చదువుతున్నారు వాళ్ళని చదవనండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు గైకోవాలండి. సో ఇక్కడ చాలా చక్కగా చెప్పాడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో అనేదానికి టెస్ట్ ఇది. నువ్వు ఆజ్ఞలు గైకుంటే దేవుణ్ణి ప్రేమించినట్లుగా అర్థం అవుతుంది అని చెప్పాడు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడు. సో దేవుణ్ణి ప్రేమించేవాడికి, కుమారుని ప్రేమించేవాడికి తండ్రి వలన ఆ ప్రేమ వస్తుందని చెప్పాడు. అందుకే ఇందాక ఒక మాట చెప్పాను, దేవుని ప్రేమించే వారికి, మీకు వస్తే ఆ వాక్యం కంఠస్థం వస్తే చెప్పండి నాతో. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. కొన్ని వాక్యాలు కంఠస్థ పెట్టేయాలి. మళ్ళా చెప్దామే అందరూ. దేవుని ప్రేమించే వారికి, సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. అన్ని సమకూడి జరుగుతాయండి. దిస్ ఇయర్ ఐ టెల్ యూ, the year has started very wonderfully different. God is paving many ways. అంతకుముందు ప్రభుత్వము కొన్ని లేఅవుట్స్ వస్తే ఆ లేఅవుట్స్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా పూర్తిగా మూసేశారు. నిన్న దానికి సంబంధించిన మంత్రి వాటన్నిటికి పర్మిషన్ ఇస్తానికి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి దేవుడు మార్గం తెరుస్తున్నాడు అని చెప్తున్నా. ఒక్కొక్కటి కదా, ఒక్కొక్కటి దేవుడు మార్గం తెరుస్తున్నాడు. లేకపోతే ఇప్పటికీ అయిపోయేది. సో ఆ పర్మిషన్ లేకపోవడం చేత ఇప్పుడు ఆగింది. ఆ పర్మిషన్ వస్తుంది. సో ఇయర్ బిగినింగ్ నుంచే గాడ్ ఈజ్ ఓపెనింగ్ సమ్ వేస్ ఫర్ us. దేవుని ప్రేమించే వారికి అనగా
ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. జరుగునని ఎరుగుదుము. ఇది గొప్ప వాగ్దానం అండి మన అందరికి. ఈ సంవత్సరం దేవుడు ఎన్నో మనకి మేళ్లు చేయబోతున్నారు ఈ సంవత్సరం. ఆమేన్. ఓకే, తర్వాత వాక్యం చదువుదామండి. ఇది తరచుగా మనం చదివిన వాక్యమే కానీ మర్చిపోతాం కదా, అందుకని చదువుదాం. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు. సింపుల్. ఎవరికైనా అర్థం అవ్వకుండా ఉంటుంది ఈ మాట? చెప్పండి, ఎవరికైనా దాసరి వారు ఎవరికైనా అర్థం అవుతా ఈ మాట? అర్థం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరికీ అర్థం అవుతుంది కదా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. ఆజ్ఞలు గైకోవట్లేదంటే ఏంటి? ప్రేమించట్లేదని. క్లియర్. మీరు ఆజ్ఞలు గాయకోవట్లేదంటే దేవుణ్ణి ప్రేమించట్లేదని. కానీ నేను క్రిస్టియన్ అనుకుంటాను. నేను క్రిస్టియన్, నేను 365 days నేను దేవుడు క్రిస్టియన్, నేను క్రిస్టియన్గా ఉంటున్నాను. కాదు, కరెక్ట్. నేను మళ్ళీ మోసం చేసుకోవటం. డెఫినెట్లీ ఇక్కడ చెప్పాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. ఓకే, తర్వాత వాక్యం చదవండి. ఇది కీర్తనలో 25:10. ఆయన చేసిన 25:10. నిబంధనను ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. ఎంత వండర్ఫుల్ అండి! ఆ త్రోవలన్నీ దేవుని త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. అంటే గ్రేస్, కృప, సత్యం అంటే సత్యంతో దేవుడు మనలను నడిపిస్తాడు. సో కాబట్టి మన ఈ పాఠంలో మనం ఏమి నేర్చుకున్నాం? దేవుడు మనుషులను ప్రేమిస్తాడు. ఆయన మనుషులను ప్రేమించడానికి గల కారణం ఆయన తత్వము మనుషులకు నేర్పటానికి. ఎవరైతే ఆయన తత్వాన్ని గైకొని ఆయన మాటలు అనుసరించి నడుచుకుంటారో అటువంటి వాళ్ళకి అందరికీ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు వరుసగా ఒక్కొక్కటి చదువుకున్నాం. ఇప్పుడు తర్వాత వాక్యం చదువుదాం. కీర్తనలు 32:10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికయుంచు వానికి కృప ఆవరించి ఉన్నది. వండర్ఫుల్. మరలా చదవండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికయుంచు వారు కృప ఆవరించుచున్నది. వండర్ఫుల్ కదా. అంటే గ్రేస్ రావటం వల్ల, కృప రావటం వల్ల మనిషికి ఎలా ఉంటుంది లైఫ్? అతని జీవితము సంతోషకరంగా నడుస్తుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆఖరి వాక్యం మధ్యలో కొన్ని వాక్యాలు విడిచిపెడతాను. నేను ఆఖరి వాక్యం చదివి కొన్ని నిమిషాలు, 5-6 నిమిషాలు మనం కొన్ని ప్రశ్నలకు జవాబులు చూద్దాం. ఆఖరి వాక్యం ఇది యూదా 21వ వాక్యం. ఇది 3వ లైన్ నుంచి చదవండి. యూదా 21వ వాక్యము. మన ప్రభువగు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో అక్కడి నుంచి చదవండి. 21వ వాక్యం. యూదా 21వ వాక్యం. మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. కంటిన్యూ. అంతేనా? అవును సార్. చదవండి. సందేహపడు వారి మీద అక్కడి వరకు ఇంకా అవసరం లేదు. మీరు ఇంకొకసారి 3వ లైన్ నుంచి మొదలు పెట్టండి. మన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో. మన ప్రభువు యేసుక్రీస్తు సరిగ్గా నుంచి చదవండి. మీరు కనిపెట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. ఓకే, అక్కడి నుంచి నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అదే ఆఖరికి ఏం చెప్పాడంటే దేవుని ప్రేమలో
నిలిచి ఉండండి అని చెప్పాడు. సో ఈ పాఠం ఇంతటితోటి ఆ, అంటే పాఠం బోధించడం అయిపోయింది. కానీ ఈ పాఠంలానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఒకటి రెండు ఉంటే, మనకు 5 నిమిషాల టైం ఉంది, 5 నిమిషాల టైంలో ఈ ప్రశ్నలు చూద్దాం. అయినా మధ్య మధ్యలో మీరు అడుగుతున్నారు, వాటికి అన్నిటికీ నేను జవాబు చెప్పాను. సో మీకేమైనా ప్రశ్న ఉంటే మీరు అడగవచ్చు ఈ పాఠానికి సంబంధించి. ఓకే. ఏమి లేవు సార్, చక్కగా అర్థమైంది. చాలా దేవుడి ప్రేమ ఇంకా బాగా తెలిసింది. మీకు వందనాలండి. హ్యాపీ సాబత్. హ్యాపీ సాబత్ కుమారి గారు. ఓకే, మీకు కూడా ఏం ప్రశ్నలు లేవనుకుంటా. ఓకే, ఏమీ లేకపోతే ఏం కీర్తన సెలెక్ట్ చేశారో చెప్పండి. సో మీ అందరికీ చాలా వందనాలు. మీరు చాలా జాగ్రత్తగా నోట్స్ కూడా రాసుకున్నట్టున్నారు, జూమ్ లో ఉన్న వాళ్ళందరూ. చాలా వందనాలండి పాస్టర్ గారు. వందనాలమ్మా మేరీ గ్రేస్ గారు. ప్రేమ గురించి ఎంత చక్కగా వివరించిన. ఓకే, చాలా అర్థమైందండి, అర్థవంతమైన పాఠాలు. ఆత్మ నడుపు సత్యంలో. ఓకే, మనకి 157వ కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అనేటువంటి కీర్తన పాడదాం. ఇందులో మొట్టమొదటి శరణము, ఆఖరి శరణం. ఆ సమయంలో మనము ఆఫరింగ్ కూడా తీసుకుంటాం. ఆత్మా నడుపు సత్యములోనికి పుడే, ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పుడే, ఆత్మా నడుపు, ఆత్మాను సాయంబు నదికంబుగానిచే, ఆత్మాను సాయంబు నదికంబుగానిచే, ఆత్మానందముతో దైవారాధనమునా, ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పుడే, ఆత్మా. మొట్టమొదటి చరణం. ఘోర కలుషంబులా దూరంబుగా ద్రోలి, ఘోర కలుషంబులా దూరంబుగా దోలి, పారమార్థిక బుద్ధి గోరునటులను, ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములో నీకి పుడే, ఆత్మా. దయచేసి అందరూ కూర్చోండి. సరోజనమ్మ గారు వచ్చి మనకి 2 వచనాలు ఒక కీర్తన పాడి వినిపిస్తారు. ఆవిడ పాట అయిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంది. మీరింటి పేరు దాసరి. పని చేయండి. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించే తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించే తండ్రిగా ప్రేమించే, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా
నీ కృప నాకు చాలునయా, ఈ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు వెలివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు వెలివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనే లేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇల్ల జీవింతున్నయ్యా. ప్రేమ కరుణ హైమావతి, ప్రార్థన చేస్తావా? చేస్తాను సార్, మ్యూట్ చేసుకుని తప్పకుండా. ప్రార్థన చేయాలి. చేస్తాను సార్, తప్పకుండా. మహాగణుడ, గొప్ప దేవ నాయన తండ్రి, మీకు వేలాది వందనాలు, అనేకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. మీ సేవకుని నిలబెట్టుకుని చక్కటి సబ్బాదుబడి పాఠాన్ని నేర్పించినందుకై మీకు మేము కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాము. సబ్బాదుబడి పాఠంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన పాస్టర్ విక్టర్ సమయ గారిని మీరు 30 60 100 ఫలింప చేయండి తండ్రి. ఆ బిడ్డను మీరు నిలబెట్టుకొని ఎంతో చక్కగా అందరికీ మాదిరికరంగా ఆదర్శంగా నిలబెట్టుకొని ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తున్నందుకు ఇప్పటికీ ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఓపికను బట్టి నీకు వందనాలు నాయన. నాయన మేము కాలేబుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ బిడ్డ జీవితాన్ని బట్టి. అయ్యా, ఆ కాలేబు కూడా ఈ విధంగానే చెప్తాడు కదండి. 40 సంవత్సరాలప్పుడు యుద్ధం చేయడానికి నాకు ఎంత బలం ఉందో, ఇప్పుడు 85 సంవత్సరాలు ఆయన నాకంతే బలం ఉందని చెప్పినట్లుగానే ఈ బిడ్డ కూడా అటు రీతిగానే మీరు చూపిన కృపను బట్టి వందనాలు. దానియేలు వలె ఆ బిడ్డ కూడా తండ్రి ఎంతో నమ్మకంగా భక్తి విశ్వాసంతో జీవించుతున్నందుకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. మీ అందు భయభక్తుల్లో అనేక మందికి ఆదర్శంగా ఉన్నందుకు మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఆ బిడ్డను బట్టి నీకు వందనాలు. చక్కటి స్వరం ఇచ్చారు, చక్కటి భాషా శైలి, చక్కటి జ్ఞానమునిచ్చి నడిపించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మరొకసారి చెల్లించుకున్నాం తండ్రి. కుడి వచ్చినటువంటి సంఘమును బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి ఏ అవసరతనే అవసరం తీర్చండి. ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీ గొప్ప దేవుళ్ళ కోసం మేము వచ్చిన విశ్రాంతి దినమందు మా కోసం పొందుపరిచి ఉన్న ఆ దీవెనలు మాపై కుమ్మరిస్తారని ప్రార్థన చేయించినాం నాయన. మీకు ఎంత ప్రేమ తండ్రి. నాయన మీ ప్రేమతో ఈ యొక్క ఆజ్ఞలు గైకుంటూ సహాయం దయచేయండి తండ్రి. నాయన మేమైతే తండ్రి దీనదాసులం నాయన, మమ్మల్ని కనికరించండి. నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొందురు అన్నారు తండ్రి. మిమ్మల్ని ప్రేమించడం మీ ఆజ్ఞలు గైకుంటేనే అక్కడ ఆ క్రియ కనబడుతున్నదయ్యా. మేము ఎక్కడైనా తప్పిపోతున్నట్లయితే మమ్మల్ని సరిచేసి మీ ఆజ్ఞలు గైకున్నట్లుగా, మీ యొక్క మార్గాల్లో మేము నడుచుకున్నట్లుగా మాకు ఇచ్చిన ఈ యొక్క
ఆజ్ఞలు బట్టి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ ఆజ్ఞ మీద తప్పిపోకుండా సహాయం దయచేయండి. మీ ఆజ్ఞను పాటించినట్లయితే ఉన్నత స్థితిలో ఉంచుతానన్నా ఒక తండ్రి. మీ ఆజ్ఞను పాటించినట్లుగా మీ పరిశుద్ధ ఆత్మను మాపై కుమ్మరించి నడిపించమని ఈ దినమందు దేవా చక్కటి పాఠాన్ని ఇచ్చినందుకు ఈ బిడ్డ చెప్పిన విధానం బట్టి నిలబెట్టుకుని చెప్పిన విధానం బట్టి మరోసారి కృతజ్ఞతాసు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనం మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముకొంచు మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును. భూమి ఎందును నెరవేరును. మానవుల ఆహారం నేడు మాకు ఇచ్చి వారిని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధాలను క్షమించి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి పైన సదాకాలం ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. హాయమ్మా, చాలా వందనాలు. ఈ చాలా అమ్మాయి థ్యాంక్స్ సార్. గుంటూరు హిందూ గృహం నుంచి కన్వర్ట్ అయ్యి, చిన్నబాబు ఎంఏ థియాలజీ చేసేటప్పుడు ఈ అమ్మాయి ఎంఏ థియాలజీ చేసింది. ఈ అమ్మాయి సేవ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, భయభక్తులు కలిగిన అమ్మాయి ఎంతో మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తారు. సో థ్యాంక్ యూ సో. ప్రైజ్ గాడ్ గాడ్. బ్లెస్ యూ హైమా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ us all. వచ్చే మంగళవారము 11 గంటలకి జూమ్ ఉంటుంది. జూమ్లో జాయిన్ అవ్వాలని మీరు ఎవరైనా అనుకుంటే మీకు లింక్ పంపిస్తాను. అది కుమారుడైన యేసుక్రీస్తు, కుమారుడైన దేవుడి గురించిన పాఠం. తర్వాత శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకి జూమ్ ఉంటుంది. తర్వాత వచ్చే శనివారం సబ్బాత్ రోజు 9:30కి సబ్బాత్ పడి పాటలు. అప్పటి వరకు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడు. అందరికీ ఆమేన్. బై. వందనాలు.